హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మృత్యులోయ జానపద నవల 4వ భాగం విందాం. రాక్షస ప్రభు, చెప్పమరిచాను. దారిలో సాయంగా ఉంటాడని ఓ సర్పజాతి వాడిని వెంటబెట్టుకుని వచ్చాను. వాడు మీ దివ్య రూపం చూసి గుండె పగిలేంతగా అదిరిపడి బయట చెట్టు క్రింద చతికిలపడిపోయాడు అన్నాడు విదూషకుడు. వాడికొచ్చిన ప్రాణాపాయం ఏమీ లేదు, రమ్మను అంటూ రాక్షసుడు కదిలి బయటికి వచ్చి విదూషకుడు ఏనుగులున్నాయని చెప్పిన చెట్లకేసి బయలుదేరాడు. విదూషకుడు కోట బయటకు వెళ్ళి గజగజ వణికిపోతున్న సర్పజాతి వాడితో రాక్షసుడి అభయం మాట చెప్పి రాక్షసుడి వెనకగా బయలుదేరాడు. రాక్షసుడు నిశ్శబ్దంగా పొంచి నడుస్తూ విదూషకుడు చెప్పిన చెట్ల దాపులకు పోయాడు. అక్కడ ఒక మహావృక్షం కింద 4 ఏనుగులు నిలబడి ఉన్నాయి. రాక్షసుడు తన దగ్గర ఉన్న మోకు చుట్ట విప్పి ఒకవైపున పెద్ద జారు ఉచ్చు వేసి దాన్ని బలంగా ఒక ఏనుగుకేసి గురిచేసి విసిరాడు. ఉచ్చుపోయి ఆ ఏనుగు మెడకి తగులుకున్నది. రాక్షసుడు చప్పున బలంగా తాడు తనకేసి లాక్కొని ఉచ్చు బిగుసుకుపోగానే అరుస్తూ ఏనుగులకేసి పరిగెత్తాడు. పర్వతాకారంలో ఉన్న రాక్షసుడు అరుస్తూ తమకేసి రావటం చూస్తూనే ఏనుగులు బెదిరి పారిపోసాగినాయి. కానీ ఉచ్చు మెడకు బిగిసిన ఏనుగు మాత్రము గీంకరిస్తూ గుంజుకోసాగింది. రాక్షసుడు చప్పున పోయి ఆ ఏనుగు మీదకి ఎగిరి కూర్చొని దాని తొండాన్ని ఒక చేత్తో గట్టిగా ఒడిసి పట్టుకొని, విదూషక, ఆ సర్పంగాడితో త్వరగా వచ్చి ఏనుగు మీద నా వెనకగా కూర్చొని ఆ దిక్కుమాలిన పర్వతాలేవో అటు వెళ్ళే దారి చూపించు అని కేక వేశాడు. విదూషకుడు సర్పజాతివాడు పోయి రాక్షసుడి వెనుకగా ఏనుగు మీద కూర్చున్నారు. సర్పజాతివాడు పిశాచాల కొండకు పోవలసిన దారి గురించి రాక్షసుడికి చెప్పి, మహారాక్షస, కాస్త త్వరగా ఏనుగును అటుకేసి పరిగెత్తించండి. మా నాయకుడికి ఆయన కుమార్తెకు భల్లూక జాతి వాళ్ళ నుంచి కీడు మూడే లోపలే మీరు వాళ్ళని రక్షించాలి అన్నాడు. నా ఇష్టం వచ్చినట్లు పరిగెత్తించడానికి ఇదేమైనా అడవి ఏనుగనుకున్నావా, లేక పెంపుడు గాడిదనుకున్నావా? నోరు మూసుకొని వెళ్ళవలసిన మార్గం గురించి మధ్య మధ్య హెచ్చరిస్తూ ఉండు అని రాక్షసుడు విసుక్కున్నాడు. ఏనుగును గట్టిగా కాలితో తన్ని వెళ్ళవలసిన మార్గం కేసి తిప్పాడు. ఒంటికొమ్ము రాక్షసుడు, విదూషకుడు, సర్పజాతివాడు ఆ విధంగా ఏనుగు మీద ప్రయాణమై వస్తూ ఉండగా అక్కడ పిశాచ పర్వతాల దగ్గర ఉన్న భల్లూక నాయకుడు పర్వతం ఎక్కిన సర్పవతిని పట్టుకునేందుకు ఆలోచన చేస్తున్నాడు. తన జాతి యువకులిద్దరూ సర్పజాతి వాళ్లను అరణ్యంలో తప్పుదారి పట్టించారని, తనకు ఇప్పట్లో వాళ్ళ నుంచి ప్రమాదం లేదని అతను నమ్మాడు. పైగా అప్పటికి తెల్లవారుజాము కావటంతో కొండమీది పిశాచాల దెబ్బ ప్రాంతాన నిలబడి ఎటు నుంచి తమకు సహాయం వస్తుందా అని చుట్టూ కలయి చూస్తున్న ఏసపాల, జయకేతులు, సర్పవతి అతడి కంటికి మసకమసకగా కనిపించసాగారు. అదుగో పర్వతం మీద నల్లని నీడల్లా కదులుతున్న వాళ్ళు సర్పవతి, ఆమెను రక్షించి తీసుకుపోయిన వాళ్ళు. మనము సూర్యోదయానికి ముందే వాళ్లను చేజిక్కించుకోవాలి, లేకపోతే వాళ్లకు సర్పజాతి వెధవులు సాయం రావచ్చు అన్నాడు భల్లూక నాయకుడు తన అనుచరులతో. ఈ చీకట్లో ఆ కొండ మీద కదిలేవి పిశాచాలో మనుషులో చెప్పటం కష్టం దొరా అన్నారు ఒకళ్ళిద్దరూ భల్లూక జాతి వాళ్ళు భయంతో వణికిపోతూ. వెధవల్లారా, వాళ్ళు మనుషులే, తెలియటం లేదు? వాళ్లను పట్టుకొని తినని పిశాచాలు మనల్ని పట్టుకొని పీక్కు తింటాయా? వాటికి ఏ మాంసమైనా ఒకటే. అట్టే వాగక ఒక 100 మంది నా వెంట రండి. తతిమా వాళ్ళు సర్పజాతి వాళ్ళు ఇటు వస్తారేమో మాటు వేసుకుని ఉండి మీద పడి వాళ్ళని భల్లూక మాతకు బలి చేయండి అని భల్లూక నాయకుడు పర్వతం ఎక్కసాగాడు. పర్వతం మీద ఉన్న యశపాల, జయకేతులకు, సర్పవతికి కూడా తెల్లవారుజాము అయితున్న కొద్దీ కొండ క్రింద ఉన్న భల్లూక జాతి వాళ్ల ముఠ మరింత స్పష్టంగా కనపడసాగింది. కానీ వాళ్ళకి మరొక ఎత్తైన గుట్టచాటున ఉన్న సర్పజాతి వాళ్ళు మాత్రము కనిపించడం లేదు. తమకు రాత్రి సాయంగా వచ్చారనుకున్న సర్పజాతి వాళ్ళు దారి తప్పి అరణ్యంలో ఎటో వెళ్ళిపోయారని ఏసపాల, జయకేతులు భావించారు. భల్లూక జాతి వాళ్ళు పట్టుకున్న కాగడాలు మాత్రము రాత్రి నుంచి ఒకే చోట కదలకుండా వెలుగుతూ ఉండటము గుర్తించారు. జయ, ఆ భల్లూక వెధవులు మనం ఉన్న చోటు గుర్తించి కొండ దగ్గరే ముట్టడి వేసి కూర్చున్నట్లున్నారు. తెల్లవారుతూనే వాళ్ళు తప్పక మన మీద దాడి చేస్తారు.
సర్పజాతి మనుషులు ఏమైనట్లు అన్నాడు యశపాలుడు. అయ్యా, నా తండ్రి వాళ్ళు దారి తప్పి మరేటో పోయి ఉంటారు అన్నది సర్పవతి ఎంతో నిరాశగా. కొండ దిగువనున్న భల్లూక జాతి వాళ్ళకేసి జాగ్రత్తగా చూస్తున్న జయకేతుడు ఉలిక్కిపడి చప్పున యశపాలుడి చేపట్టుకుని, యశా, చూడు చూడు, ఆ దుర్మార్గులు నీవన్నట్టు సూర్యోదయం తర్వాత మన మీదకి దాడికి రావటం కాదు, ఇప్పుడే బయలుదేరి వస్తున్నట్లున్నది అన్నాడు. యశపాలుడు కొండ దిగువకేసి చూశాడు. ముందు భల్లూక నాయకుడు, అతడికి కొంచెం వెనుకగా 10-12 మంది అనుచరులు ఎగుడు దిగుడుగా ఉన్న కొండరాళ్ల మీద నుంచి కోతుల్లా ఊగుతూ పైకి వస్తున్నారు. నాకు ఒక ఉపాయం తోస్తున్నది. మనం ఉన్నది పిశాచాల దెబ్బ కదా అన్నాడు జయకేతుడు. అందుకు సందేహం లేదు అంటూ నవ్వాడు యశపాలుడు. అయితే ఇక్కడ 2 భయంకర పిశాచాలు ఆకలి అంటూ నాట్యం ప్రారంభిస్తాయి. 3వ పిశాచము, అదుగో మాంసము రాళ్ళెక్కి మనకేసే వస్తున్నది అంటూ భల్లూక జాతి వాళ్ళకేసి రాళ్ళు విసురుతుంది. ఎలా ఉంది ఉపాయము అన్నాడు జయకేతుడు. మూఢ విశ్వాసాలని జీర్ణించుకున్న భల్లూకంగాళ్ళని హడలు కొట్టేందుకు ఈ ఉపాయం చాలనుకుంటాను అన్నాడు యశపాలుడు. అయితే మీ ఆకలి నృత్యం ప్రారంభించండి అంటూ జయకేతుడు అందుబాటులో ఉన్న రాయి ఒకటి తీసుకొని కొండ ఎక్కే ప్రయత్నం చేస్తున్న భల్లూక నాయకుడికేసి బలంగా విసిరాడు. జయకేతుడు విసిరిన రాయి భల్లూక జాతి వాళ్ళకి కొంచెం ముందుగా ఉన్న ఒక బండరాయి మీద పడి ధబీమంటూ పెద్ద శబ్దం చేసింది. ఆ వెంటనే మరొక రాయి వచ్చి పడింది. భల్లూక నాయకుడు, అతని అనుచరులు తలెత్తి పైకి చూశారు. పిశాచాల దిబ్బ ప్రాంతాన 2 నల్లటి ఆకారాలు, ఒకటి కత్తి, రెండవది ఈటే పట్టుకొని గంతులేస్తూ పెద్దగా గావు కేకలు పెడుతున్నాయి. దొరా, చచ్చాం, దిబ్బ మీద పిశాచాలు మనల్ని నిలువున విరుచుకు తినేందుకు ఆవురావురమంటూ కేకలు పెడుతున్నాయి. మరికొన్ని పిశాచాలు మనల్ని రాళ్లతో కొట్టి చంపేందుకు చూస్తున్నాయి అన్నాడొక భల్లూక జాతివాడు వెనక్కి పరిగెత్తుతూ. అవుందోరా, కొండ క్రిందికి పారిపోదాము అని ఇంకో భల్లూకంగాడు కీచుమంటూ అరిచి క్రిందికి పరిగెత్తసాగాడు. మిగిలిన భల్లూక జాతి వాళ్ళు కూడా తమ మిత్రుల్ని అనుసరించారు. ఒరే పిరికి వెదవల్లారా, ఆగండి, ఇందులో ఏదో మోసము అంటూ భల్లూక నాయకుడు ఏమో చెప్పబోయేంతటిలో జయకేతుడి విసిరిన రాయొకటి అతడి భుజాన్ని రాసుకుంటూ పోయి దూరంగా పడింది. ఆ దెబ్బకి భల్లూక నాయకుడు అదిరిపోయి, భల్లూక మాత అంటూ వెనుదిరిగి తన అనుచరులతో పాటు కొండ క్రిందికి పరిగెత్తసాగాడు. కొండ మీద పిశాచాల దిబ్బ ప్రాంతాన లేచిన గల్లంతూ సర్పనాయకుడు, అతడి అనుచరులు కూడా చూశారు. భల్లూక జాతి వాళ్ళకి కూతవేటు దూరంలో ఒక రాళ్లగుట్ట వెనక దాగి ఉన్న వాళ్ళకి భల్లూక నాయకుడి కేక కూడా వినిపించింది. అందరూ ఆటవికులకులాగానే వాళ్లకు కూడా దిబ్బ మీద నల్లని ఆకారాలు గెంతుతూ ఉండటం కనపడగానే అవి పిశాచాలని రాత్రంతా వేటాడి కడుపు నిండా తిని వచ్చి ఆనందోత్సవం చేసుకుంటున్నాయనే నమ్మకం కలిగింది. ఆ తర్వాత సర్పజాతి వాళ్ళకి కొండ ఎక్కిపోతున్న భల్లూక జాతి వాళ్ళు కనిపించారు. మరికొద్దిసేపటికల్లా దబీమంటూ రాళ్లు వేగంగా వచ్చి పడుతున్న శబ్దము వినిపించింది. ఆ మరుక్షణము భల్లూక జాతి వాళ్ళు కొండ దిగి పరిగెత్తడము కంటపడింది. ఎంతో ఉత్సాహంగా తన అనుచరులతో, ఒరే అవి పిశాచాలు కాదు, నమ్మండి అన్నాడు సర్పజాతి నాయకుడు. తర్వాత కళ్ళింతలు చేసుకొని కొండ మీదకు చూస్తూ, ఆ కుప్పిగంతులు వేసే నల్లటి ఆకారాల్లో ఒకటి నా కూతురు సర్పవతి అని నాకు నమ్మకం కలుగుతున్నది. ఆ క్షత్రియ యువకులకు ఈ పిశాచాల నృత్యం చేయమని ఆమె ఉపాయం చెప్పి ఉంటుంది. సర్పి చిన్నప్పటి నుంచి ఎంతో ధైర్యం కలది, తెలివిగలది అనుకున్నాము. మొత్తం మీద ప్రస్తుతానికి ఆ భల్లూక జాతి దుర్మార్గులని హడలు కొట్టి కొండ దిగిపోయేలా చేసింది. సూర్యోదయం కాగానే మనం వాళ్ళని ఈటెలతో కుళ్ళ పొడిచి మరీ చంపుదాము అన్నాడు రోషంగా. నాయక, ఆ దుర్మార్గులు మనకన్నా 2 ఇంతలు ఉన్నట్లున్నారు. పైగా భల్లూక నాయకుడు దుష్ట మంత్రవేత్త అని వింటున్నాం. కనుక తొందరపడి లాభం లేదు. ఒంటి కొమ్ము రాక్షసుణ్ణి సాయం తెస్తానని వెళ్ళిన కుచ్చుటోపి విదూషకుడు ఏమైనట్లు అన్నాడొక సర్పజాతివాడు. వాణ్ణి దారిలో ఏ పులో సింహమో పొట్టను పెట్టుకుని ఉండాలి. లేకపోతే మనల్ని మోసపుచ్చి పారిపోయి అయినా ఉండాలి. ఏమైనా మనము స్వశక్తిపై ఆధారపడటమే మంచిది. భల్లూక జాతి వాళ్ళ కన్నుగప్పి మరొక మార్గాన కొండ మీదకి పోయి
సర్పవతిని వెంటబెట్టుకుని పోయే ఉపాయం ఏదైనా ఉంటే బాగుండును అన్నాడు సర్పనాయకుడు. సర్పనాయకుడు అతడి అనుచరులు ఇలాంటి సంభాషణల్లో ఆలోచనలో మునిగిపోయి భల్లూక నాయకుడి నుంచి రానున్న ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. సూర్యోదయ సూచనలు కనపడగానే భల్లూక నాయకుడు తన అనుచరులతో చెట్ల చాటున రాళ్ల చాటున నక్కుతూ వచ్చి సర్పనాయకుడు ఉన్న రాతిగుట్టను చేరాడు. అతడి ఎత్తుగడ ఏమిటంటే తన అనుచరుల్ని కొందరిని రాతిగుట్ట మీద ఎక్కించి అక్కడి నుంచి సర్పజాతి వాళ్ల మీద రాళ్ళు ఈటెలు విసిరించడము. అప్పుడు చావగా మిగిలిన సర్పజాతి వాళ్ళు చెల్లా చెదురై పారిపో చూస్తారు. వాళ్లను తన వెంట ఉన్న మరికొందరు అనుచరులతో పోయి తరిమి వేటాడటము, ఒక్కడు కూడా మిగలకుండా చంపటము. ఈ పథకం వేసి భల్లూక నాయకుడు తూర్పు తెలతెలవారుతూ ఉండగా 10 మంది అనుచరుల్ని గుట్ట ఎక్కమన్నాడు. వాళ్ళు రాళ్లగుట్ట మీదుగా పాకుతూ పోయి గుట్ట ఎక్కారు. కానీ వాళ్ళు అక్కడి నుంచి గురిచూసి సర్పజాతి వాళ్ల మీదకి ఈటలు విసిరే ప్రయత్నంలో ఉండగా ఒకడి కాలి క్రింద ఉన్న రాయి వాడి బరువుకు చప్పున క్రిందకి జారింది. దానితో కాలి పట్టు తప్పిన భల్లూక జాతివాడు ఒక చావు కేకపెట్టి అంత ఎత్తు నుంచి తలక్రిందులుగా వచ్చి క్రిందనున్న సర్పజాతి వాళ్ల మధ్య పడ్డాడు. సర్పజాతి వాళ్ళు ఆశ్చర్యంతో భయంతో తల పైకెత్తి చూశారు. గుట్ట మీద ఉన్న మిగిలిన భల్లూక జాతి వాళ్ళు ఈటలు విసిరేందుకు సిద్ధమై ఉన్నారు. ప్రమాదం గుర్తిస్తూనే సర్పనాయకుడు పెద్ద గొంతుతో, అందరూ గుట్టకు దూరంగా పరిగెత్తి బారులు తీరి నిలబడండి. మన మీదకి మరొక వైపు నుంచి కూడా శత్రువుల దాడి రావచ్చును అన్నాడు. తమ నాయకుడు ఆజ్ఞ వింటూనే సర్పజాతి వాళ్ళు గుట్ట నుంచి దూరంగా పరిగెత్తి ఈటలు పైకెత్తి బారులు తీరి నిలబడ్డారు. హఠాత్తుగా దొంగ దెబ్బ తీయాలన్న తన ప్రయత్నము విఫలం కాగానే భల్లూక నాయకుడు కోపం పట్టలేక ఆ అవిటి కాళ్ల వెదవ గుట్ట మీద నుంచి క్రిందపడి పథకమంతా పాడు చేశాడు. అందరూ నా వెంట రండి, సర్పజాతి చవటల్ని నరికి పోగులు పెడదాము అంటూ అరిచాడు. క్షణాల మీద భల్లూక జాతి వాళ్ళంతా తమ నాయకుడి వెనుకగా సర్పజాతి వాళ్ళకేసి నడిచారు. బారులు తీరి ఆయుధాలతో సర్వసన్నద్ధంగా ఉన్న సర్పజాతి వాళ్ళు కంటపడగానే భల్లూక నాయకుడికి వాళ్ళని తేలిగ్గా జయించటము సాధ్యం కాదన్న సంశయం కలిగింది. శత్రువు మీద దొంగ దెబ్బ తీసే అవకాశం పాడైంది. వాళ్లను హడలు కొట్టేందుకు నా వాహనం ఎలుగుబంటు కూడా సమయానికి దగ్గర లేదు. మనం ఊహించినట్లు సంఖ్యలో సర్పజాతి వాళ్ళు మనకన్నా మరీ అంత తక్కువేం కాదు. ఇప్పుడేం చేయటము అన్నాడు భల్లూక నాయకుడు ఒకడితో. ఆ భల్లూక యువకుడు యుద్ధాల్లో తన శౌర్య సాహసాలు ప్రదర్శించి జాతి నాయకత్వాన్ని దొరకపుచ్చుకోవాలన్న తపనతో ఎంతో కాలంగా వేగిపోతున్నాడు. వాడికి చస్తే భల్లూక స్వర్గము, బతికి ఉంటే జాతికి నాయకత్వము అన్న ధీమా తెగింపు ఉంది. ఆ కారణంగా వాడు తన నాయకుడితో, నాయక, నాకు మరి 4-5 తోడుగా ఇవ్వండి. ముందుకు ఉరుకుతూ పోయి సర్పజాతి వాళ్ల బారుల్ని ఛేదిస్తాను. అది అవకాశంగా తీసుకొని మీరు వచ్చిపడి వాళ్ళని ఊచకోతకోయండి అన్నాడు. ఆహా, నువ్వు పుక్కిటి పురాణాల్లో వివేక అసహాయ సూర్యుడిలా ఉన్నావేరా. జాతి కోసము చచ్చినవాడికి సర్వదా భల్లూక స్వర్గదారాలు తెరిచే ఉంటాయి అని మెచ్చుకొని భల్లూక నాయకుడు ఆ యువకుడి వెంట మరి 4 పొమ్మన్నాడు. ఆ 4 భయంతో వణికిపోతూ, నాయక, ఇది చావు కోరి తెచ్చుకోవడం. అలా బారులు తీరి సిద్ధంగా ఉన్న అంతమంది సర్పజాతి వాళ్ల మీదకి అని ఇంకేదో చెప్పబోయారు. వాళ్ల మాటలు ముగియకముందే భల్లూక నాయకుడు ఈట ఎత్తి, పోతారా, ఈటె గుండెల్లో గుచ్చమంటారా అన్నాడు కళ్ళెర్ర చేసి. చావు ఎలాగూ తప్పదనుకొని ఆ 4 భల్లూక యువకుడి పక్కకు పోయి నిలబడ్డారు. ఆ వెంటనే యువకుడు ఈటె పైకెత్తి భల్లూక మాతకు జై అంటూ సర్పజాతి వాళ్ళకేసి లంఘించబోయాడు. మరుక్షణంలో చెట్ల చాటున ఏనుగు గీంకరించిన ధ్వని అయింది. అంతలో ఒంటి కొమ్ము రాక్షసుడు ఏనుగు మీద సర్పజాతి వాళ్ల వెనక ప్రత్యక్షమయ్యాడు. అతని చేతిలో పెద్ద చెట్టు 3 ఆయుధంలా ఉన్నది. రాక్షసుణ్ణి చూస్తూనే భల్లూక జాతి వాళ్లంతా భీతితో దడదడ వణకసాగారు. దాడికి బయలుదేరిన యువకుడు వెంట ఉన్న 4 ఉన్న చోటునే కదలక మెదలక నిలబడిపోయారు. రాక్షసుడు అక్కడ ఉన్న వారినందరినీ ఒకసారి కలియచూసి
తన వెనక ఏనుగు మీద కూర్చొని ఉన్న విదూషకుణ్ణి సర్పజాతి వాణ్ణి దిగమని ఆజ్ఞాపించి, ఒరే ఒరే మనుషుల్లారా, ఏమిటిది? ఇక్కడ ఒకళ్ళ గొంతుకొకళ్ళు కోసుకోబోతున్నారా? అలా అయితే కాస్త దట్టంగా ఉన్న అరణ్యంలోకి పోయి ఆ పని చేయండి. అప్పుడు మీ మాంసము పులి సింహాల్లాంటి వాటికి ఆహారంగా ఉపయోగిస్తుంది. ఇక్కడైతే అంతా నేలపాలైపోతుంది కదా అన్నాడు. ఆ మాటలకి సర్పజాతి వాళ్ళు కానీ భల్లూక జాతి వాళ్ళు కానీ జవాబు చెప్పలేదు. అంతా నిశ్చేష్టులై రాక్షసుడి కేసి చూస్తూ ఉండిపోయారు. రాక్షసుడు నేల మీద నిలబడి ఉన్న విదూషకుడి కేసి తల తిప్పి, ఒరే బాబు, నా కళ్ళకి మనుషులంతా ఒకటిలాగే ఉంటారు. వీళ్లలో నీ మిత్రులెవరు? మనం ఎవరికి సాయం చేద్దామని వచ్చాము అని అడిగాడు. విదూషకుడు సర్పనాయకుడిని చూపెడుతూ, రాక్షసేంద్ర, ఈయన మన మిత్రుడు. ఈయన కుమార్తెనే. ఆ కనపడే భల్లూకాల నాయకుడు పెద్ద భల్లూకము అపహరించుకొని పోయాడు. ఆ పిల్ల, నా మిత్రులు ఆ పిశాచాల కొండ మీద ఉన్నారు కనుక ఓ రాక్షసేంద్ర అని ఇంకేదో చెప్పబోయాడు. రాక్షసుడు విదూషకుడి మాటలకి అడ్డొచ్చి, ఒరే బాబు, నన్నట్టే ఉబ్బవేయకు, కథ కూడా మరీ పెంచకు. ఈ మృత్యులోయలో మరికొందరు రాక్షసులుంటే గదా నేను వాళ్ళ మీద ఇంద్రత్వం అఘోరించి రాక్షసేంద్రుణ్ణి కావటము. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు అని అడిగాడు. రాక్షసాగ్రన్య, ఆ కనపడే భల్లూక జాతి వాళ్ళందరినీ తమ చేతనున్న గదకి బలిపెట్టండి అన్నాడు విదూషకుడు. రాక్షసుడు తన చేతిలో ఉన్న లావుపాటి చెట్టు మోదును ఒక్కసారి జుళిపించి, ఒరే భల్లూక పెద్ద, విదూషకుడు చెప్పిందంతా నిజమే కదా అంటూ ఏనుగును భల్లూక జాతి వాళ్ళ దగ్గరికి నడిపించాడు. భల్లూక నాయకుడు గడగడా వణికిపోతూ, ఒంటి కొమ్ము రాక్షస దొర, మీ విదూషకుల వారు చెప్పిందంతా నిజం కాదు. దేవీ ప్రీతి కోసము సర్పవతిని బలి ఇచ్చేందుకు నేను అపహరించుకుని పోయిన మాట నిజమే. ఇందులో దైవకార్యం తప్ప నా స్వార్థమేమీ లేదు. నా ప్రయత్నానికి అడ్డు తగలటం ద్వారా వీళ్ళు దైవదూషణ అని ఏదో చెప్పబోయాడు. ఇంకా నోరు ముయ్యి దుర్మార్గపు విధవ అంటూ రాక్షసుడు భయంకరంగా కళ్ళురిమి, ఇదిగో నిన్ను గజదేవి ప్రీతి కోసము గాలిలోకి విసిరివేయుచున్నాన్రా అని ఏనుగు తొండాన్ని భల్లూక నాయకుడికేసి చాచాడు. ఏనుగు తొండంతో భల్లూక నాయకుడిని గట్టిగా బిగించి పట్టుకుని పైకెత్తింది. భల్లూక నాయకుడు ప్రాణభయంతో అరుస్తూ గిలగిలా తన్నుకోసాగాడు. రాక్షసుడు పెద్దగా నవ్వి ఏనుగు తల మీద బొటని వేలితో గట్టిగా నొక్కాడు. ఏనుగు పెద్దగా గీంకరించి భల్లూక నాయకుణ్ణి కొబ్బరికాయను విసిరినట్టు పైకి విసిరేసింది. వాడు 10-12 నిలువులు ఎత్తున ఆకాశంలోకి పోయి రెక్కలు విరిగిన పక్షిలాగా గిలగిలా కొట్టుకుంటూ అల్లంత దూరంలో ధబీమంటూ నేల మీద పడ్డాడు. సర్పజాతి వాళ్ళంతా సంతోషంతో పెద్దగా చప్పట్లు చరిచారు. కొండ మీద ఉండి రాక్షసుడి రాక చూసిన యశపాల, జయకేతులు, సర్పవతి కొండ దిగి ఆ సమయానికి అక్కడికి వచ్చారు. భల్లూక నాయకుడి పాటలు చూసి వాళ్ళు పొందిన ఆనందము అంతా ఇంతా కాదు. తన కుమార్తెను చూడగానే సర్పనాయకుడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. అతను పట్టరాని సంతోషంతో పోయి ఆమెను కౌగలించుకొని ఆనందాశ్రువులు రాల్చాడు. నేను వచ్చిన పనైంది, ఇక ఎవరి దారిన వాళ్ళు పోండి. అనవసరంగా ఒకళ్ళనొకళ్ళు చంపుకోకండి. ఈ లోయలో అందరూ సుఖంగా బతకడానికి కావలసినంత ఆహారం ఉంది అంటూ రాక్షసుడు ఏనుగు మీద నుంచి దిగాడు. యశపాల, జయకేతులు అతన్ని సమీపించి, రాక్షస ప్రభు, ఏనుగు మీద మమ్మల్ని కూడా ఎక్కించుకొని తమ కోటకు చేర్చండి, మేం బాగా అలసిపోయి ఉన్నాము అన్నారు. మీరు బాగా అలసి ఉన్నారు, నేను బాగా ఆకలిగొని ఉన్నాను. ఈ ఏనుగును ఎక్కి మీరు ముందుగా కోటకు పదండి. నేను విదూషకుడు ఆహారం సంపాదించుకొని కొంచెం వెనగ్గా వస్తాము అన్నాడు రాక్షసుడు. ఏనుగు మెడకు కట్టి ఉన్న మోకును యశపాల, జయకేతులకు ఇచ్చాడు. యశపాల, జయకేతులు ఏనుగు మీదకి ఎక్కి కూర్చున్నారు. యశపాలుడు మోకును తన చేతిలోకి తీసుకొని వీడ్కోలు ఇస్తున్నట్లు సర్పజాతి వాళ్ళకేసి చెయ్యి ఊపి ఏనుగును గట్టిగా అదలించాడు. ఏనుగు చిన్నగా ఘీంకారం పెట్టి దూరంగా నిలబడి ఉన్న రాక్షసుడికేసి ఓ మారు చూసి చప్పున తొండం పైకెత్తి భయంకరంగా ఘీంకారం చేస్తూ వేగంగా కదిలి అరణ్యానికి అడ్డం పడి పరిగెత్తసాగింది. యశపాల, జయకేతులు నిస్సహాయులైపోయి
క్రింద పడకుండా ఉండేటందుకు దాని వీపుని గట్టిగా పట్టుకొని కూర్చున్నారు. ఏనుగు అరణ్యంలో చాలా దూరం పరిగెత్తి అలసిపోయింది. అప్పుడు యశపాల జయకేతులు చేరిన ప్రాంతము దట్టమైన కీకారణ్యంలా ఉన్నది. దూరంగా అక్కడక్కడ చిన్న చిన్న కొండ శిఖరాలు కనబడుతున్నాయి. కానీ ఏనుగు మీద నుంచి క్రింద పడకుండా ఉండేందుకు నేల వైపుకు వంగి ఉన్న వృక్షాల కొమ్మలు తలలకు తగిలి ప్రాణాపాయం కలగకుండా ఉండేందుకు కాపాడుకుంటూ నానాయాతన పడుతున్న యశపాల జయకేతులు అవేమీ గమనించటం లేదు. ఏనుగు అలసిపోయి ఎప్పుడు పరిగెత్తడం మానుతుందా, ఎప్పుడు అందుబాటులో ఉన్న ఏ చెట్టు కొమ్మను పట్టుకొని ప్రాణరక్షణ చేసుకుందామా అన్న ఆలోచనలో వాళ్ళున్నారు. ఏనుగు ఒక చెట్టు క్రిందకి వచ్చి ఆగిపోయింది. దాని శరీరము చెమటలు కక్కుతున్నది. అది తొండం పైకెత్తి అటూ ఇటూ కదిలించి తన వీపు మీద ఉన్న యశపాల జయకేతులకేసి చప్పున చాచింది. దాని ప్రయత్నము తమను తొండంతో వడిసి పట్టుకొని నేలకు వేసి కొట్టడము అని గ్రహించిన యశపాల జయకేతులు చప్పున అందుబాటులో ఉన్న చెట్టు కొమ్మను ఒకదాన్ని పట్టుకొని పైకెగిరారు. కానీ ఆ లోపల జయకేతుడు కాలునొకదాన్ని ఏనుగు తొండంతో పట్టుకున్నది. జయకేతుడు పెద్దగా అరిచి కత్తి దూయబోయేంతటిలో ఆ సరికే కొమ్మ మీదకి ఎగిరి కూర్చున్న యశపాలుడు తన కత్తితో ఏనుగు తొండం మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు ఏనుగు జయకేతుడు కాలుని వదిలి ప్రళయ భయంకరంగా గీంకరిస్తూ అందుబాటులో ఉన్న చెట్ల కొమ్మలను తొండంతో విరిచి అన్ని వైపులకు చెల్లాచెదురుగా విసరసాగింది. కొంతసేపటికి ఆ ప్రదేశమంతా ప్రళయ భీకరంగా తయారైంది. ఆ సరికి యశపాల జయకేతులు చెట్టు కొమ్మల మీదుగా పాకి మరికొంత ఎత్తు చేరారు. ఇప్పుడు వాళ్ళకి దెబ్బతిన్న ఏనుగు నుంచి ఎలాంటి ప్రమాదమూ లేదు. ఒకవేళ అది తలతో ఢీకొని చెట్టు కూల్చినా ఈ లోపల వాళ్ళు కొమ్మల మీద నుంచి అందుబాటులో ఉన్న మరొక చెట్టు పైకి చేరవచ్చును. ఏసా, నీ కత్తి దెబ్బకు ఏనుగు తొండం బాగా తెగినట్లుంది. నెత్తురు ఎలా బయటికి చిమ్ముతున్నదో చూసావా అన్నాడు జయపాలుడు. ఇదేదో పిశాచి ఏనుగులా ఉంది. ఇంకొకటైతే ఆ దెబ్బకు గీ పెడుతూ దూరంగా పారిపోయేది. అది చేస్తున్న బీభత్సం చూడు, ఎంత పగ అన్నాడు యశపాలుడు. మరి కాస్త అలసిపోయిందంటే దాని గుండెల్లో నుంచి ఆ పగ కాస్త ఆవిరైపోయి పొట్టలో ఆకలి జ్వాల పుట్టుకొస్తుంది. అప్పుడు ఆహారం వెతుక్కుంటూ దారిని అదే పోతుంది. సరే గాని ఇంతకు మనం చేరింది ఎలాంటి ప్రదేశమైనట్టు అన్నాడు జయకేతుడు. మృత్యులోయలో మరొక భయంకర ప్రదేశాన్ని చేరాము. ఒంటి కొమ్ము రాక్షసుడు విదూషకుడు ఉండే కోట ప్రాంతం నుంచి ఈ దయ్యపుటేనుగు మనల్ని చాలా దూరం లాక్కొచ్చినట్లుంది అన్నాడు యశపాలుడు కోపంగా. అంతా కన్నుమూసి తెరిచేటంతటిలో జరిగిపోయింది. చూడు చూడు, ఏనుగు చెట్టు బోధను కుమ్మటం మాని తల వాల్చుకొని నిలబడిపోయింది. కావాలంటే ఇప్పుడు మనము దాన్ని మోకు సాయంతో క్షణాల మీద లొంగ తీసుకుని మచ్చక చేయొచ్చు అన్నాడు జయకేతుడు ఉత్సాహంగా. అలాంటి పిచ్చి ఆలోచనలు చేయకు. ఈ రాక్షసి ఇంతటితో వదిలిపోతే మనకు అంతే చాలు అన్నాడు జయపాలుడు. జయకేతుడు ఏదో చెప్పబోయేటంతటిలో కొంచెం దూరాన పులి ఒకటి గాండ్రించిన శబ్దం అయింది. ఆ శబ్దం వింటూనే ఏనుగు చెవులు రెండూ రిక్కించి తొండం పైకెత్తి ఘీంకరిస్తూ చెట్లకు అడ్డం పడి పరిగెత్తసాగింది. చెట్ల కొమ్మల్లో ఉన్న యశపాల జయకేతులు బతుకు జీవుడా అనుకొని హాయిగా ఒకసారి గాలి పీల్చుకున్నారు. 1-2 క్షణాలు గడిచినాయి. ఇప్పుడు ఏనుగు గీంకరింపు క్రమంగా దూరమవుతున్నది. యశపాల జయకేతులు తామెక్కి ఉన్న వృక్షానికి దాపులో ఉన్న పొదలకేసి చూడసాగారు. హఠాత్తుగా వాళ్ల దృష్టి 3 ఆటవికుల మీద పడింది. వాళ్ళ చేతుల్లో పొడవాటి డాళ్ళు ఈటెలు ఉన్నాయి. ఒకడి నెత్తిమీద మాత్రము గరుడ పక్షి ఈకల తలకట్టు ఉన్నది. వాళ్ళు ఈటెలు జొలిపిస్తూ ఒక పెద్ద పులిని చుట్టుముట్టి పొదలో నుంచి ఖాళీగా ఉన్న ఒక చిన్న మైదాన ప్రదేశానికి తరుముతూ వస్తున్నారు. ఏసా, ఇదేదో వింత వేటగా ఉన్నదే. ఈ ఆటవీకులు పులి మీద పడి చంపక దాన్ని ఆ ఖాళీ జాగాలోకి తోలుకుని వస్తున్నారెందుకు అన్నాడు జయకేతుడు. అదే నాకు చోద్యంగా ఉంది అన్నాడు యశపాలుడు. ఇంతలో ఆటవికులు పులిని అంతగా పొదలు లేని ఒక ప్రదేశానికి మళ్లించుకొని వచ్చారు. ఇప్పుడు మిగతా 2 ఆటవికులు కొంచెం ఎడంగా పోయి నిలబడగా పక్షి ఈకలు ధరించిన ఆటవికుడు పులి మీదకి తన చేతిలో ఉన్న గులకరాళ్లను విసురుతూ, రా, రంకె పెట్టి మీదకు దూకు. నా ఈటె వాడిగలదో లేదో
నీ కూరలు వాడిగలవో తేల్చుకుందాము అంటూ దాన్ని రెచ్చగొట్టసాగాడు. పులి ఆసరికి బాగా రెచ్చిపోయి ఉన్నది. దానికిక పారిపోయే మార్గం కనపడలేదు. ఇందుకు తోడు ఆటవికుడు మీదకి గురుచూసి గులకరాళ్ళు విసిరి కొడుతున్నాడు. ఇక అది కోపాన్ని పట్టలేక పెద్దగా గాండ్రించి తెగింపుతో ఎగిరి ఆటవికుడి మీద పడింది. ఆటవికుడు పులిదాడికి సిద్ధంగానే ఉన్నాడు. పులి వచ్చి మీద పడేంతలో వాడి ఎడమ చేతిలో ఉన్న పొడుగాటి డాలుని తన శరీరానికి అడ్డంగా పెట్టుకొని కుడి చేతిలో ఉన్న ఈటెతో దాని గుండెల్లో పొడిచాడు. కానీ పులి ఈ లోపలే తన బలమైన పంజా దెబ్బలతో డాలుని చిన్నాభిన్నం చేసింది. ఆటవికుడు వెల్లకిలా పడిపోయాడు. అయినా వాడు భీతి చెందక పులి తల వంచి తన గొంతు పట్టుకుపోయే సమయంలో బొడ్డు నుంచి లాగిన చురకత్తితో దాని గుండెల మీద కంఠం మీద బలంగా పొడిచాడు. పులి ఒక్కసారిగా భీకరంగా గాండ్రించి పక్కకు ఒరిగిపోయింది. ఆటవికుడు మోకాళ్లతో పులిని అవతలికి నెట్టి లేచి నిలబడ్డాడు. అప్పటి వరకు కొంచెం దూరంలో నిలబడి ఈ పోరాటాన్నంతా చూస్తున్న ఆటవికులిద్దరూ చప్పున ముందుకు వచ్చి, బిళ్ళ రాకుమారి మిమ్మల్ని పెళ్లాడుతుంది దొడ్డదొర. ఒంటరిగా మీరు మనుషుల్ని తినే కాటు పులిని చంపారు అన్నాడు. అదృష్టం, ఆ చంపటం కూడా కూసింత గాయపడకుండా చంపాను. ఇక దీన్ని కర్రలకు వేలాడగట్టి మోసుకొని రండి, ఆ బిల్లుల గూడానికి పోదాము అన్నాడు దొడ్డదొర. అతని అనుచరులు పులి కాళ్ళని తాళ్లతో కట్టి ఒక చెట్టు కొమ్మ నరికి తెచ్చి దానికి వేలాడదీసి భుజాన వేసుకుని బయలుదేరారు. ముందు దొడ్డదొర, కొంచెం వెనగ్గా అతడి అనుచరులు కదలగానే యశపాలుడు చిన్న గొంతుతో, జయ, ఈ పులివేట కన్నా ఆ బిళ్ళ రాకుమారి ప్రసక్తి మరింత ఇంపుగా ఉన్నది. ఈ ఆటవికుడు పులిని ఒంటరిగా ఎదుర్కొని చంపేందుకు అంతగా ఎందుకు సాహసించాడో తెలుస్తున్నది కదా. మనం కూడా వీళ్ళని అనుసరించిపోదాము. ఆ బిళ్ళ రాకుమారి మనకు ఆతిథ్యం ఇవ్వకపోదు అంటూ చెట్టు దిగసాగాడు. ఆ మాటలకి జయకేతుడు ఎంతగానో ఆశ్చర్యపోయి, ఏసా, నీకేమన్నా మతిపోయిందా? ఈ మృత్యులోయలో రాకుమారీలు స్వయంవరాలు ఏమిటి? ఇక్కడ ఉన్నదంతా అనాగరిక అలగా జాతులు. మనం వాళ్లతో పొత్తు పెట్టుకోజూడటము ప్రమాదము. ఈ లోయలో నుంచి బయటపడేందుకు ఎక్కడైనా మార్గం ఉన్నదేమో వెతుకుదాము పదా అన్నాడు. ఆ మార్గం తెలుసుకోవాలంటే మనకు ఇక్కడ ఉన్న ఆటవిక జాతులు సాయం చేయవలసిందే. అంతస్తులు, స్థాయి భేదాలతో లోకంలో ఎందరూ రాజులు, నాయకులు, దొరలు లేరు. రాజు అన్న పదానికి ఖచ్చితమైన అర్థం ఏముంది? 10 పల్లెలను పాలించేవాడు రాజే, 10 మహానగరాల్ని ఏలేవాడు రాజే. నా మాట విని త్వరగా దిగిరా అన్నాడు యశపాలుడు. జయకేతుడు మారు మాట్లాడకుండా చెట్టు దిగి వచ్చాడు. యశపాలుడు ముందు పోతున్న ఆటవికులను చూపుతూ, వీళ్ళ స్వభావము ఎలాంటిదో తెలుసుకోకుండా మనం హఠాత్తుగా వాళ్ళ కంటపడటం మంచిది కాదు. అందుకని మనము మరో పక్క మార్గాన వీళ్ళని అనుసరించి పోదాము. అప్పుడు ఆ బిల్లులుండే గూడెము ఎలాంటిదో కూడా దూరాన్నించే తెలుసుకోవచ్చు అన్నాడు. ఇద్దరూ ఆటవికులకు కొంచెం వెనగ్గా గుబురు చెట్ల చాటున నడుస్తూ వాళ్ళను అనుసరించి పోసాగారు. ఒక్క పావుగంట కాలము ఎలాంటి చిక్కుల్ని ఎదుర్కోకుండా అందరూ బిల్లుల గూడెంకేసి నడిచారు. ఆ ప్రాంతాల ఉన్న నదికి ఏనుగులు రోజూ నడవటం వలన ఆటవికులు పోతున్న కాలిబాట ఏర్పడింది. ఆ బాటకి ఇరుప్రక్కల చెట్టు చేమలు క్రిక్కిరిసి ఉన్నాయి. ఆ చెట్ల క్రిందుగా ముందు నడుస్తున్న యశపాలుడు హఠాత్తుగా ఆగి, జయ, ఆ కాలిబాట వెంట కాస్త ముందుకు దృష్టి సారించి చూడు. అదుగో ఆ పొదల్లో నిలబడి బాటకేసి పొగరుగా చూస్తున్న అడవిదున్న కనబడుతున్నదా అన్నాడు. కనబడకేం? దాని వెన్నులో గుచ్చుకొని ఉన్నదేమిటి? సగం విరిగిపోయిన ఈటెలాగా ఉన్నదే అన్నాడు జయకేతుడు. ఎవడో చాతావాతాగాని వేటగాడు చేసిన పని అది. ఇప్పుడు ఆ అడవిదున్న గాయం బాధతో పిచ్చెత్తి ఉన్నది. మొదట కంటబడిన మనిషినెవన్నైనా అది తప్పక మీదకు ఉరికి చంపే ప్రయత్నం చేస్తుంది అన్నాడు యశపాలుడు. యశపాలుడు మాట ముగించే లోపలే అడవిదున్న పెద్దగా బుసకొట్టి రంకె వేసింది. ఆ అరుపు వింటూనే ఆటవికులు ముగ్గురు ఆగి చుట్టూ కలియ చూడసాగారు. ఇంతలో అడవిదున్న పొదల చాటు నుంచి కదిలింది. జయ, దున్న తమ మీదకి ఎటునుంచి వచ్చి పడుతున్నదో ఆటవికులు తెలుసుకునే లోపలే బహుశా అది బిళ్ళ రాకుమారిని పెళ్లాడబోయే పులివీరుణ్ణి కొమ్ములతో కుమ్మి కాళ్లతో మట్టగించి వేస్తుంది. మనం వెనకరించి పోయి ఆ అడవి దున్నని హతమార్చుదాము అంటూ
యశపాలుడు మెరుపులా దున్నకేసి పరిగెత్తాడు. అడవి దున్న తన వెనక నుంచి వచ్చి పడుతున్న మనుషుల్ని గమనించే స్థితిలో లేదు. అది మరొకసారి గట్టిగా బుసకొట్టి పొదల చాటు నుంచి ఆటవిక నాయకుడి కేసి దూకింది. అదే సమయంలో యశపాలుడు కత్తి దూసే అవకాశం కూడా లేనందున చెంగున ఎగిరి దాని వీపు మీద కూర్చొని దాని కొమ్ములు రెండింటినీ గట్టిగా వడిసి పట్టుకొని తలని బలంగా వెనక్కి లాగాడు. ఈ హఠాత్ సంఘటన చూసి ఆటవిక నాయకుడు అతడి అనుచరులు నిలువెల్లా కంపించిపోయారు. అడవి దున్న యశపాలుడి పట్టు విడిపించుకొని మరొకసారి ఆటవిక నాయకుడి కేసి దూకబోయేటంతటిలో జయకేతుడు పరుగు పరుగున వచ్చి కత్తితో దాని గుండెల్లో గట్టిగా పొడిచాడు. అది బాధతో గట్టిగా అరిచి వెనక కాళ్ళ మీద లేచి దబీమంటూ పక్కకు పడిపోయింది. యశపాలుడు అది క్రింద పడే లోపలే దాని వీపుపై నుంచి నేల మీదకి దూకేశాడు. ఈ లోపల ఆటవికుల భయాశ్చర్యాల నుంచి తేరుకున్నారు. పులిని మోసుకొస్తున్న ఆటవికులిద్దరూ దాన్ని క్రింద పడవేసి తిరిగి లేవబోతున్న అడవి దున్నను తమ ఈటెలతో గుండెల మీద డొక్కల్లోనూ బలంగా పొడిచారు. దున్న బాధతో గిలగిలా తన్నుకోసాగింది. ఇక దాన్ని ఈటెలతో పడవకండి. అది మనుషుల మీద పగబట్టడానికి కారణము ఈ ప్రాంతాల ఉన్న ఎవడో అసమర్థుడైన వేటగాడు. దాని వీపులో గుచ్చుకొని ఉన్న ఈటె ముక్కను చూశారా అన్నాడు యశపాలుడు. శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు రచించిన మృత్యులోయ 4వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.